ఇంట్లో హాల్లో అందరూ అలా ఉంటారు. ఇంతలో ఒక లెటర్ అయితే వస్తుంది. ఇక పోస్ట్ మ్యాన్ తీసుకువచ్చి ఇవ్వగానే రాజు ఓపెన్ చేసి చూస్తాడు. ఏంటదని చెప్పి చూసేసరికి డివోర్స్ నోటీస్. అది చూసి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఏంటండి అది అని కావ్య అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న రాజు ఇలా అంటూ ఉంటాడు, అమ్మ నాన్నకి విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది, ఇవి విడాకుల పేపర్లు అని చెప్పి అంటాడు. అది వినగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సుభాష్ అయితే ఆ మాట విని షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక అక్కడే ఉన్న కావ్య ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అత్తయ్య గారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, అత్తయ్య గారు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రాజు అయితే ఇలా అంటూ ఉంటాడు, అయినా నువ్వు మీ అమ్మ మీరు ఏం నూరు పోసారు, మా అమ్మకి మీ ఇంట్లో ఉంది కదా, అందుకే మీరే ఏదో నూరు పోసారు, అందుకే మా అమ్మ ఇలా తయారైంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే కావ్య అయితే, అయ్యో అలా ఎందుకు అనుకుంటారండి, అలా అనుకోకండి, ఎందుకండి అలా అనుకుంటున్నారు, అత్తయ్య గారికి మేమేం చెప్పలేదండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే రాజు అయితే ఇక చాలు నోర్మయ్య అని చెప్పి గట్టిగా అంటాడు. దాంతో సుభాష్ అయితే, మీరు ఎవరు ఏమైనా సరే నాకు పర్వాలేదు, ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు, నా భార్య నాకు జీవితాంతం ఉండాల్సిన తోడు నీడ అండ అన్నిన్ను, నా భార్య నాకు దూరం అయితే నేను ఒప్పుకోను, నా భార్య నాకు కావాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే రాజు అయితే, నాన్న రేపటికల్లా అమ్మ ఈ ఇంట్లో ఉండేలా నేను చేస్తాను, నేను నీకు మాట ఇస్తున్నాను, అమ్మని రేపటికల్లా ఇక్కడికి తీసుకువస్తానని చెప్పి అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.